సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ దీన్ని ప్రారంభించబోతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. తెలంగాణలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన సనత్ నగర్లోని టిమ్స్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ చిన్న చిన్న పనుల పెండింగ్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ట్రయల్ రన్ ప్రారంభమై విజయవంతంగా సేవలందించింది. ఆసుపత్రిలో మొత్తం 3 బ్లాకులు G+5 ఫ్లోర్లతో 1000 పడకలు అందుబాటులోకి తెస్తున్నారు. అత్యాధునిక పరికరాలు, టెక్నీషియన్లు, నర్సింగ్ స్టాఫ్, ఫార్మసిస్టులతో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సనత్ నగర్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఎక్విప్మెంట్ ఆసుపత్రికి చేరుకుంది. ఆపరేషన్ థియేటర్లు కూడా పూర్తి స్థాయిలో రెడీ అయ్యాయి. ఓపీస్ ఉంటాయి, ఐపీస్ ఉంటాయి, కానీ కాన్సన్ట్రేషన్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కార్డియాక్ సైన్సెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ హాస్పిటల్ డిజైన్ చేసిందే దాని గురించి. సో ఐసీయూ బెడ్స్ కానివ్వండి, జనరల్ బెడ్స్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్ కానీ, క్యాథ్ ల్యాబులు కానివ్వండి, 2D ఈకోలు, ఈసీజీలు, ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా, హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ అంతా కార్డియాక్ సంబంధించింది ఉంటుంది. అయితే వేరే విభాగాలు కూడా ఎందుకు పెట్టాము అంటే వాళ్ళని ఈ కార్డియాక్ సంబంధించిన రోగులకి ఏమైనా వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అవసరమైన పడితే వీళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు సంబంధించిన పేషెంట్లు కూడా వాళ్ళు చూసుకొని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. ఏంటంటే కార్డియాక్ పేషెంట్కి అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటికే ప్రారంభోత్సవాన్ని చాలాసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా జూన్ 2న ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే వరల్డ్ క్లాస్ మాడ్యులేటర్, ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ చికిత్సల కోసం అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 22 ఎకరాల్లో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్లో జనరల్ ట్రీట్మెంట్తో పాటు గుండె సంబంధిత చికిత్సలతో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వనున్నారు. మొత్తం 3 బ్లాకులు, 1000 బెడ్లు, 300 ఐసీయూ రూమ్లు ఉన్నాయి. అలాగే 25 లిఫ్ట్లు, 30 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం 16 ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తారు. 200 మంది వైద్యులతో అత్యాధునిక సదుపాయాలతో నిరుపేదల పాలిట సంజీవని కానుంది టిమ్స్. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించే అత్యాధునిక టెక్నికల్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. నిమిషాల్లోనే మనిషి సహాయం లేకుండా మెడికల్ రిపోర్ట్, కలెక్ట్ చేసిన శాంపుల్, మెడిసిన్ ఏదైనా క్షణాల్లో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ ద్వారా చేరాల్సిన చోటుకు చేరుతుంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఇందులో ప్రారంభిస్తున్నారు. శుక్రవారం నుంచి సనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ మొదలైంది. నెల రోజుల పాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు అందించనున్నారు. మరో వారం రోజుల్లో ఎమర్జెన్సీ విభాగంలో కూడా ట్రయల్ రన్ మొదలు కానుంది. ట్రయల్ రన్లో భాగంగా రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ డయాగ్నోసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.